ఎవరు మీరు? నేను ధ్రువ ప్రతాప్, మీ వైస్ చైర్మన్ని. సార్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. ఆఫీస్లో ఏమైనా మోడిఫికేషన్ కావాలంటే చెప్పండి సార్. ప్రస్తుతానికి అక్కర్లేదు. ప్లాంటేషన్లో మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు? అప్రాక్సిమేట్లీ 1700 మెంబర్స్. లెక్క చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఓకే సార్. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? మోర్ దెన్ 100. కరెక్టేనా? చూసి చెప్తాను సార్. ఎమర్జెన్సీ ఫైల్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. ఆఫీస్ అంతా బానే ఉందే. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఏంటి దివాకర్? మీరు వచ్చారని తెలిసి చూసి వెళ్దామని వచ్చాను సార్. చూసావుగా, వెళ్ళు. దివాకర్ సార్, మీకేమైనా అవసరం ఉందా సార్ పర్సనల్గా? ఒకవేళ ఉంటే నువ్వు అది సాల్వ్ చేస్తావా? తప్పకుండా సార్. నాకు ఇండియన్ ప్రెసిడెంట్ అవ్వాలనుంది. చేస్తావా? నా అవసరం తీర్చడానికి నువ్వు అమ్మాయివి కాదు. నీకు ఆ రేంజు లేదు. సారీ సార్. కానీ నీ ఉత్సాహం చూస్తుంటే నీకు అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. ఈ అమ్మాయి మన ఎస్టేట్లోనే పనిచేస్తుంది. తన డీటెయిల్స్ కావాలి. ఎందుకు సార్? చాలా అందంగా ఉంది. తన పేరు వసుంధర. ప్లాంటేషన్లో కార్మికురాలిగా పనిచేస్తోంది. తన్ని నా క్యాబిన్కి తీసుకురా వెంటనే. ఓకే సార్. మన మధ్యనే ఉంటుంది సార్. ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా కోఆపరేటివ్ అనుకుంటా. సార్ అది పర్లేదు, నీలాంటి వాడే ఇలాంటి విషయాలకు కావాలి. సరే, వెళ్ళు. ఓకే సార్. వీడి క్యారెక్టర్ని ఒక అంచనా వేయలేము, కానీ వీడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వసుంధరా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే మామయ్య, నీకు ఆ పూల రంగడి గురించి చెప్పాను కదా, వాడు నిన్న గుడికి కూడా వచ్చేశాడు. ఎక్కడ కనిపించినా అల్లరి చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఎస్టేట్లో ఉంచనివ్వకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళుతున్నాను. ఆవేశపడక వసుంధరా, కొత్తగా వైస్ చైర్మన్ గారు వచ్చారని విన్నాను. కంప్లైంట్ ఇచ్చే ముందు ఆయనకు కూడా ఒక మాట చెప్పు. మళ్ళీ పోలీసులు ఎస్టేట్లోకి వచ్చి ఎంక్వైరీలు అంటే మాకెందుకు చెప్పలేదని మన మేనేజ్మెంట్ మనల్ని నిలదీయొచ్చు. నిజమే మామయ్య, నేనంతలా ఆలోచించలేదు. కానీ ఆయన్ని కలవడం ఎలా? వసుంధరా, నిన్ను వైస్ చైర్మన్ గారు తీసుకురమ్మన్నారు. రా, ఎక్కువ. వైస్ చైర్మన్ గారిని కలవాలి. క్యాబిన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. వసుంధరనా? అవును సార్. నీ వెంట ఎవడో పడుతున్నాడని విన్నాను, నిజమేనా?
అవును సార్, మీకు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. కంప్లైంట్ దాకా వెళ్ళావంటే చాలా టార్చర్ పెట్టుంటాడు. ఏమన్నాడు చెప్పు? చేతులు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి అన్నాడు సార్. ఎప్పుడు? కూరగాయలు పడిపోయినప్పుడు తీసుకున్నప్పుడు సార్. లేడీస్ ఫింగర్ బాగుందన్నాడా, వేళ్ళన్నాడా? అనడం లేడీస్ ఫింగర్ అన్నాడు, కానీ అది నా వేళ్ల గురించే సార్. ఇంకా ఎర్రగా దోరగా పండిందని చీప్గా మాట్లాడాడు. టమాటా గురించి అనుంటాడులే. సరే, ఇంకెక్కడ కలిశాడు? గుడిలో సార్. నేను మా నాన్నకి ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టుకుంటున్నాను. తను వెనక నుంచి మీ నాన్నకి వైద్యం చేపిస్తాను, నిన్ను చదివిస్తాను అని ఏకంగా దేవుడు మాట్లాడినట్టు నమ్మించాడు సార్. నిజంగా చదివిస్తాడేమో, అందుకు అరెస్ట్ చేయిస్తావా? పాపం కదూ. కూరగాయలు కింద పడితే తీసి హెల్ప్ చేసినందుకు, చదివిస్తానని అన్నందుకు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి గుడిలో మనుషులతో కొట్టించావంట. లేదు సార్, కొట్టించలేదు, గెంటించానంతే. తనొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యో, ఏమనిచ్చాడు సార్? మంచి మనసుతో సాయం చేయాలనుకున్నాను, మీ ఎస్టేట్ వాళ్ళు మనుషులతో గెంటిస్తున్నారు అని. సార్, తను అబద్ధం చెప్తున్నాడు సార్, తన మాటలు నమ్మకండి. వాడి మొహం మీరు చూసారా సార్? మిడిగుడ్లు వేసుకొని దొంగ కోళ్లు పట్టే మొహము వాడు. వాడు పెద్ద ఫ్రాడ్ సార్. అయ్యో, చేయి పట్టుకోమంటారా? ఏయ్, వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి, ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు, చూస్తూ ఉండు. నావి మిర్రిగుడ్లా, దొంగ కొళ్ళు పట్టే మొహమా? సారీ సార్, మీరు వైస్ చైర్మన్ అని తెలియక. వైస్ చైర్మన్ కాకపోతే అలా ఉంటానా? మీరు కాదు సార్, వాడు. వాణ్ణి నేనే కదా. సారీ సార్, పొరపాటునన్నాను. అయితే నేనెలా ఉన్నానో చెప్పు. అచ్చం వైస్ చైర్మన్ లా ఉంటారు సార్. వైస్ చైర్మన్ లా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి సార్, ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం. దయచేసి నన్ను సస్పెండ్ చేయకండి సార్. ఏంటి వసుంధరా, నేను ఊరికే నిన్ను బెదిరించాను. నాకేమీ కోపం లేదు. నీ మీద ప్రాంక్ చేశాను. ప్రాంకా? నువ్వేమో అందంగా అమాయకంగా కనిపించావు, అందుకే సరదాగా ఏడిపించాను. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయరా? హే, ఇలా ఏడవకు. ఇలా ఏడిస్తే నీ అందం కరిగిపోతుంది. నా వల్ల నువ్వు బాధపడితే ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో, పర్లేదు సార్. నువ్వింకా వెళ్ళొచ్చు, హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకే. లేదు సార్, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. హే దివాకర్, రా. థ్యాంక్ యూ సార్. వసుంధరని చూశాను, కళ్ళు తెరికే అందం. తన బయోడేటా? తండ్రి మాజీ కార్మికుడు, జబ్బు పడ్డాడు. తను డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువు మానేసింది సార్. వేరే బంధువులు ఎవ్వరూ లేరు. ఓ, చదువుకుందా? ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చింది సార్. మొన్న ఈవెంట్లో కంపెనీ తరపున సన్మానాన్ని కూడా ఏర్పాటు చేశారు.
లాస్ట్ మినిట్లో గ్రీష్మ మేడం ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే తనకి నేను సన్మానం చేస్తాను. సారు నాన్ వెజ్ అనుకుంటా. ప్యూర్. సార్, ఈ విషయంలో నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. వర్కింగ్ టైం కదా? అవును సార్. ఎక్కువ టైం పాస్ చేయకు, వెళ్ళు. ఓకే సార్. నువ్వు ఈ మధ్య నాతో ఏది పంచుకోవడం లేదమ్మా. నువ్వు చక్కెర తింటే ఇంకా దగ్గెక్కువ వస్తుంది, అందుకే పాయసం పెట్టలేదు. బార్లీ జావ కాసిస్తాను. నేను పాయసం గురించి డికాషన్ గురించి అడగడం లేదమ్మా. మరింక దేని గురించి నాన్నా? నీకు మళ్ళీ సన్మానం చేస్తున్నారంట కదా? నాకు వాటి మీద ఆశ లేదు నాన్న. వాళ్ళు నన్ను సన్మానించక్కర్లేదు, అవమానించక్కర్లేదు. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొనిస్తే చాలు. నేను రానని చెప్పేస్తాను. ఇలా రామ్మా, పద. ఇలా కూర్చో. కూర్చోమ్మా. చూడమ్మా, వాళ్ల తప్పు తెలుసుకుని వాళ్లే తిరిగి సన్మానం చేస్తున్నారు. నీకు సన్మానం జరిగితే ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే నువ్వు గెలిచి చూపించినట్టవుతుంది. నువ్వు గెలిచి రావాలి తల్లి. నీ మాటల్లో చెప్పాలంటే ఓటమి శాశ్వతం కాదు. కష్టాన్ని గెలుపు వెతుక్కుంటూ వస్తుందన్న స్ఫూర్తినివ్వాలి. నువ్వు వెళ్ళాలి వసు. వసుంధరా, ఏమైందక్క? మహికి ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో, ఇంట్లో ఏమి లేవక్క. ఇప్పుడేం చేయాలమ్మా? నువ్వేం భయపడకక్క, మనం ఎలాగైనా మాత్రలు తెప్పిద్దాం. మాత్ర ఇచ్చిన తెల్లారే వరకు జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. తడి బట్టతో ఒళ్ళంతా తుడుస్తూ ఉండాలి, లేకపోతే ఫిట్స్ వస్తాయి. నేను కూడా వస్తానుండు. నానా, నువ్వు మందులేసుకోవడం మర్చిపోకు. అలాగేనమ్మా. పదక్క. ప్రోగ్రాం చెప్పనా మేడం? చెప్పు. ఫస్ట్ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తున్నాం. 9:30కి ఇంపార్టెంట్ ఫైల్ సిగ్నేచర్. 11కి మీటింగ్ విత్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. 11:30కి వీడియో కాన్ఫరెన్స్ విత్ ఇండస్ట్రియల్ మినిస్టర్. స్టేటా సెంట్రలా? స్ట్రైటే మేడం. 12:30కి. చాలు, ఈరోజు ఆఫీస్కి వెళ్దాం. ఓకే మేడం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా?
రామ్మా రా వసుంధరా, నీకోసమే నీకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. వసుంధర, ఈరోజు ముఖ్య అతిథివి నువ్వే. అయ్యో అలా అనకండి సార్. వసుంధర, జ్యూస్ ఏదైనా? ఏమీ వద్దు సార్. వీసీ సార్ని పిలుచుకొని వస్తాను సార్. ఓకే. సార్, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, మీకోసం ఎదురు చూస్తున్నారు. పద. రండి సార్, రండి సార్. నమస్తే సార్. కూర్చో కూర్చో, పర్లేదు కూర్చో. మనందరికీ ప్రియమైన వైస్ చైర్మన్ ధృవ సార్ని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని పోడియం దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు బహుమతి అందుకోవడానికి వసుంధర గారిని ఆహ్వానిస్తున్నాను. ధృవ గారు మన వసుంధరకి ఆగిపోయిన సన్మాన కార్యక్రమం గురించి తెలుసుకొని మంచి పనులు చేయటం ఆలస్యం కాకూడదని, వెంటనే జరగాలని చెప్పారు. హృదయపూర్వకంగా జరిపిస్తున్నారు. ఇందుకోసం కంపెనీ ఉద్యోగులందరి తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు. ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. మన కంపెనీలో ఒక భాగమైన వసుంధర అనే అమ్మాయి ఇంటర్లో జిల్లాకే ఫస్ట్ రావడం మనమందరం గర్వపడాల్సిన విషయం. కేవలం కార్మికులు కృషి చేయడం వల్ల ఒక కంపెనీ అభివృద్ధి కాదు, వాళ్ళ ప్రేమ అభిమానాలు లభించినప్పుడే అది జరుగుతుంది. నా మనసులో వసుంధరకి ఎప్పటికీ ఒక స్థానం ఉంటుంది. ఆ స్థానం నా కుటుంబ సభ్యుల స్థానమై ఉంటుంది. అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు వసుంధర గారికి సన్మానం. కూర్చో. వెంటాడి వేధిస్తుందే తెలియనివో పరిచయమే నీడలా చేరి ఆటేదో ఆడిస్తుందే ముసుగులలో కపటమే వలయేదో విసిరేసి రంగులు మార్చే లోకం కన్నులు కప్పి తిరిగే పాడేరా కపటదారి కపటదారి. సార్, దారి ఎటుపో తెలియదులే గుండెలు దాచి స్వార్థం బుద్ధుడిలాగా నవ్వే వాడేలా కపటదారి. ఇప్పుడు వసుంధర గారు మాట్లాడతారు. అయ్యో నేనే మాట్లాడతాను సార్. నీకొచ్చినట్టే మాట్లాడు. అది కాదు సార్. ప్లీజ్ మాట్లాడు, వెళ్ళు. అందరికీ నమస్కారం. వైస్ చైర్మన్ సార్ ఇంత మంచివారని నాకు తెలీదు. ఆయన గురించి అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఓకే. కార్మికులని కుటుంబ సభ్యులుగా భావించడం ఆయన మంచి మనసుకి నిదర్శనం.
వారు వారి కుటుంబం దీర్ఘాయుషుతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వసుంధరకి 25,000 క్యాష్ అవార్డు ప్రకటిస్తున్నాను. ఈ కానుక రేపు గెస్ట్ హౌస్లో జరగబోయే వేడుకలో అందజేయబడుతుంది. రండి సార్. ఈ సన్మాన కార్యక్రమం ఇంతటితో ముగిసింది. సార్, నేను పక్కాగా చెప్తున్నాను, ఆ అమ్మాయి మీకు పడిపోయింది సార్. నీకు చిలకని కొనిద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్? జ్యోతిష్యం బాగా చెప్తున్నావు కదా. తను గెస్ట్ హౌస్కి వచ్చాక ఏం చేయాలో చెప్తాను. అప్పటి వరకు నీ పని చూసుకో. ఓకే సార్, నేను వెళ్తాను. కమాన్ వసుంధరా, ఇక్కడ నీ కోసం చాలా చాలా వెయిటింగ్.